మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నటి అశురెడ్డి కేసు వివాదమైంది. 2018 నుంచి ధర్మేంద్ర అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి దాదాపు 9,35,00,000 రూపాయలు తీసుకుంది. మొత్తం కూడా ఆస్తులు, కార్లు ఇవన్నీ కొనుగోలు చేసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఇది ఆ ధర్మేంద్ర తండ్రి సిసిఎస్లో కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, నటి ఆశురెడ్డి వివాదం మీరు కూడా చూస్తుంటారు, పొద్దు నుంచి అన్ని ఛానల్స్లో కూడా వస్తుంది. కోట్లు మేడం, దాదాపు 10 కోట్ల రూపాయలు. అసలు ఏం జరిగిందంటారు? జరగడం ఏమీ లేదు. ఇదొక మోసం, ఆర్థిక నేరము, మోసము, కుట్ర ఇవన్నీ కలగలిపి పెట్టుంటారు అక్కడ కేసు. చూద్దాం ఏమవుతుందో అని వీళ్ళకు ఉంది. ఎట్లయినా మేము డబ్బులు తీసుకోగలము, మేము ఇచ్చింది వైట్ ట్రాన్సాక్షన్ అనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఈ లోపు ఏదో ఒక లాబీ జరగకపోద్దా? ఏం చేస్తారంట మహా అయితే అన్న లెవెల్లో వాళ్ళు ఉన్నారు. చాలా సింపుల్గా ఆవిడ ఒక నిన్న వీడియో ఒకటి రిలీజ్ చేసింది కదా, ఏవేవో వార్తలు రాస్తున్నారు నా గురించి. అసలు మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎందుకు మీ ఇష్టారీతిని మాట్లాడేస్తే సరిపోద్దా? ఎవరు మాట్లాడబోకండి, జాగ్రత్త, షటప్ అన్నట్టు పెట్టింది. యాక్షన్ తీసుకుంటాము, షటప్ అని పెట్టింది. ఇప్పుడు అతని దగ్గర నుంచి 9.5 కోట్లు గుడిచప్పుడు కాకుండా తీసుకున్నంత ఈజీ కాదు అందరి నోర్లు మూయించాలి అంటే. ఏం పనులు ఇవి? పాప వాళ్ళ నాన్న చూస్తే చాలా బాధ వేసింది నిన్న. నాకైతే ఏమీ తెలియదండి, అతనితోటి పెళ్లి సంబంధం అనే మాట అయితే నాకు తెలుసు, మాకు కాల్ చేశారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే మాకు వాళ్ళ ప్రొఫైల్ నచ్చలేదు, అందుకని వద్దులే అనుకున్నాము. కానీ వీళ్ళు ఇలా మాట్లాడుకుని ఇలా పరిచయం పెంచుకుని ఇట్లా డబ్బులు లావాదేవీలు చేసుకుంటున్నారనే సంగతి నాకు తెలియదు, ఎందుకంటే నేను వాళ్ళతోటి ఉండను, నేను తీసుకోలేదు. ఇవన్నీ తెలిసింది మటుకు వాళ్ళ అమ్మకే తెలుసు. అశు అమాయకురాలు, అశుకేం తెలియదు అని ఒక తండ్రిగా ఆయన ఆ భార్య వల్ల ఈ పిల్లలు ఇలా అయిపోయారు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుంటా ప్రొఫెషనల్స్గా అవ్వాల్సిన ఆడపిల్లలు ఇలా ఈ ఫ్యాషన్ వరల్డ్కి అలవాటు పడిపోయి ఈ తల్లే ఇలాంటి కార్యక్రమాలు చేసింది, ఈ సినిమా పిచ్చి ఇదంతా ఎక్కిచ్చింది పిల్లలకి అనే ఒక బాధ ఆ తండ్రి గొంతులో ధ్వనించింది. కొంచెం వెనకబాటుగా ఉన్నప్పటికీ మాటలు, ఆడపిల్ల మీద చెడు పేరు వస్తే తల్లే సమాధానం చెప్పాలి, మగపిల్లోడి మీద వస్తే తండ్రి చెప్తాడు, ఇలాంటి మాటలేవో కొన్ని కాస్త గందరగోళం మాటలు ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న బాధని నేనైతే చూడగలిగాను. చాలా బాధ అనిపించింది. అన్నీ ఎలా చెప్పుకుంటామండి. ఆమె బిగ్ బాస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అసలు పూర్తిగా బిగ్ బాస్కి వెళ్ళక ముందు మా ఆవిడతో మాట్లాడుతుండేదాన్ని. బిగ్ బాస్కి వెళ్ళిన దగ్గర నుంచి మా ఆవిడతో నాకు అసలు సంబంధాలే లేవు, ఆవిడ మా దగ్గర ఉండదు. సరే ఎక్కడన్నా ఉన్నాయి, ఆడపిల్లల దగ్గర తల్లి ఉంటే మంచిది కదా అని చెప్పి అనుకున్నాము. నేనే అప్పుడప్పుడు వెళ్తుంటాను, వెళ్ళినా నాకేమన్నా పనులున్నా నేను లాడ్జిలో అది ఉండి నేను చూసుకుంటాను తప్పితే వాళ్ళు ఉన్న చోటకు కూడా నేను వెళ్ళను అని ఆ పాప ఆయన చెప్తూ ఉంటే ఇండస్ట్రీ వాతావరణం అసలు నాకు నచ్చదు. అసలు నాకు సరిపడే విషయాలు కాదు. బిగ్ బాస్, ఇండస్ట్రీ, ఫ్యాషన్ వాళ్ళు ఎంతకీ చక్కగా తెలివైన పిల్లలు, బాగా చదువుకున్నారు, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు వచ్చినాయి, ఎంఎస్లు చేశారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను. పైగా ఇప్పుడు ఈ ధర్మేంద్ర కుటుంబం గురించి ఆయన ఎంక్వైరీ చేసి కూడా వాళ్ళు కాల్మనీ కేసు ఉందంట వాళ్ళపైన, ఇతనికి పెళ్ళి అయిందంట, ఇతను విడాకులు తీసుకోబోతున్న కోర్టులో కేసు నడుస్తుందంట, ఇవన్నీ తెలిసి వద్దనుకున్నాము అన్నాడు. అదే ఇంకొక అతను అనుకోండి, వీళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి, పర్వాలేదు, ఎలా అయితే ఏమైందిలే అనుకునేవాళ్ళు. కానీ ఆయన ఆ అబ్బాయికి పెళ్ళయింది, విడాకులు అనేసరికి అతను నా కూతురికి ఏం కష్టాలు ఉంటాయో అని ఒక తండ్రిగా బాగానే ఆలోచించి సంబంధం వద్దనుకున్నాడు. కానీ వీళ్ళు మటుకు బంగారు బాత్ దొరికింది ఇంతే చాలన్నట్లు వీళ్ళు బాగా, వీళ్ళ ట్రాక్ రికార్డ్ బాగాలేకపోయినా కంటిన్యూ చేశారంటే డబ్బు ఆశే. క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. మీకు రెండో డౌటే అక్కర్లేదు, అబ్బాయి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ ఒక 70 లక్షలు తీసుకున్నారు, నేనేదో చదువుకి వాటికి అప్పులేనివి అని చెప్పి కట్టడానికి అని చెప్పి తీసుకున్నారు. తీసుకొని 70 లక్షలు తీసుకున్నాక పెళ్లి చేసుకోను అనడం మొదలెడితే అతను ఆ 70 లక్షలు నాకు ఇచ్చేయమనంటే
అదేదో హేమ కూడా మధ్యవర్తిత్వం చేసిందన్నారు, ఏదో మొత్తానికి ఆ 70 లక్షలు కూడా ఇవ్వాల. మళ్ళీ తర్వాత ఎలాగో వీళ్ళు ప్యాచప్ అయ్యారు, ప్యాచప్ అయ్యి మళ్ళీ కలిసి తిరగడం మొదలెట్టారు. అతను డబ్బులు ఇస్తున్నాడు, ఈవిడ ఇక్కడ ఇప్పుడు బహుశా నేను అనుకోవటం ఇద్దరి పేరుతోనూ వెళ్ళా తీసుకోమని అని అతను డబ్బులు పంపించుంటాడు, ఈమె తన పేరుతో తీసుకుందంట. కారు కూడా అతను పంపించిన డబ్బులతోటే తన కారు కొనుక్కుందంట, నగలు కొనుక్కుందంట. సరే ఏది ఏమైనా డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం. ఇప్పుడు ఈమె ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఏ గొడవ లేదు. మళ్ళీ పైగా అతను ఈమె పెళ్లి చేసుకోదు అనే వాతావరణం వచ్చేసింది, అతనికి అర్థమైపోయింది. అర్థమైనమ్మటే డబ్బులు ఇచ్చేయమని అడుగుతుంటే నేను చచ్చిపోతాను అని 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? నేను నీ పేరు రాసి చచ్చిపోతాను అని కూడా బెదిరించిందంట. అవన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్లో రాశారు. ఇది చాలా కీలకమైన పాయింట్. చచ్చిపోతాను అని బెదిరించడం చూసారా, అది చాలా బ్లాక్మెయిలింగ్ కిందకు వస్తుంది. అదొకటి, డబ్బులు వైట్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ వీళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఏరా అంత అమాయకుడుగా డబ్బులు ఎలా ఇచ్చేవరా అని అంటారు, ఆ ఉద్దేశంతో అతను ఎవరికి చెప్పుకోలే అని వీళ్ళు అనుకున్నారు. అందుకని వీళ్ళు అంత సీరియస్గా తీసుకోవాలి అతన్ని. కానీ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు నేను పెళ్లి చేసుకోనని ఈ అమ్మాయి కరాఖండిగా చెప్తుందో, డబ్బుల గురించి అడిగినప్పుడు చచ్చిపోతానని అలా ఎప్పుడైతే బెదిరిస్తుందో, ఇక అతనికి కూడా ఆశపోయింది ఈ అమ్మాయి మీద. పైగా ఈ అమ్మాయికి ఇంకెవరో కొత్త బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంట. ఇవన్నీ చూసి ఇక అతను అడిగాడు, ఇక ఇలా కాదులే అని చెప్పి కేసు పెట్టారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. దాంట్లో క్లియర్ కట్గా డబ్బులు ఎప్పుడెప్పుడు ఎలా ఇచ్చింది, ఏ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసింది అన్నీ ఉన్నాయి. మరి వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఈమె తీసుకుంటమే కాకుండా వీళ్ళ అక్క కూడా ఒక 50 లక్షలు తీసుకుందంట. కానీ అసలు ఎలా నమ్ముతారు మేడం? అంటే నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నువ్వే నాకు కావాలి అంటే కోట్లు, లక్షలు కూడా కాదు, కోట్ల రూపాయలు అసలు ఎలా ఇచ్చారో అర్థం కావట్లా. ఏదైనానండి, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళనొకళ్ళు నమ్మారని అనుకుందాం. మొదట ఈమె కూడా నమ్మే ఉండొచ్చు, అంటే నిజాయితీగానే ఉండొచ్చు. తర్వాత ఏదో ఒక రీజన్స్, ఏది ఏమైనా మోసం చేయడం తప్పు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అంటే దొంగతనం చేయడం, రెండో వాళ్ళది లాక్కోవటం, మాయ చేసో, మోసం చేసో, మాయ మాటలు చెప్పో, ఇవి లేని వాళ్ళు క్యారెక్టర్ లేని మనుషులు లెక్క అయితే. కానీ మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఈమె 10 మందితో ఉంటుంది, ఈయన 10 మందితో ఉంటాడు, వీళ్ళ క్యారెక్టర్ లేదు అనుకుంటాం. మనం ఎంతసేపు ఆ లెన్స్లోనే చూస్తాం. ఆ లెన్స్లోనే చూడటం వల్లే సమాజంలో చాలా తప్పులు జరుగుతున్నాయి. అలా కాకుండా అసలు ఒక మనిషిని మోసం చేయాలని నీకు ఎలా అనిపిస్తుంది? అసలు రెండో మనిషి దగ్గర డబ్బులు తీసుకోవాలని నీకు ఎలా అనిపిస్తుంది? అసలు నీకు ఇవ్వాలనే ఉద్దేశం ఉందా లేదా? ఇది ఒకటి, ఇది క్యారెక్టర్కి సంబంధించింది. ఇంకోటి, మీరు ఏ విధమైన వృత్తులు ఎంచుకుంటున్నారు, మీరు ఏ విధమైన వ్యక్తులతో స్నేహం చేస్తున్నారు, మీ వేషభాషలు ఎలా ఉన్నాయి, మీరు ఒక వేషం వేసుకున్నారు అంటే ఆ వేషానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, వీటన్నిటిని బట్టి కూడా ఆ మనిషి క్యారెక్టర్ని లెక్కేయచ్చు. ఇప్పుడు వీళ్ళు పొట్టి బట్టలు వేసుకొని అవి సోషల్ మీడియాలో పెట్టి, ఇప్పుడు కొత్తగా ఈమె కూడా సబ్స్క్రిప్షన్కి రెడీ అయిపోయింది. గెట్ రెడీ అని చెప్పి అందరిని రెడీ అవ్వమని చెప్పింది. ఈమె రెడీ అవ్వమంటది. మా పేరేంటి, మొన్ననే ఆమె గురించి మాట్లాడుకున్నాం కదా, మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి. ఏంటి అమ్మాయి పేరు? రీతూ చౌదరి మొదలెట్టింది ఇదే. దివి అన్న అమ్మాయి మొదలెట్టింది. ఇప్పుడు ఈవిడ మొదలెట్టి విష్ణుప్రియ. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి అంటే, అమ్మో ఒక్కళ్ళే మొత్తం అందరూ డబ్బులన్నీ దోసేసుకుంటున్నారా, మనం ఏదో వెనకబడిపోతున్నాం అన్నట్టు ఒకళ్ళకొకళ్ళు మొదలయ్యారు. వీళ్ళందరూ బిగ్ బాస్లో వాళ్ళే. అది చూడండి, మొత్తం బ్యాచ్ బిగ్ బాస్ బ్యాచ్ ఇది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు అంటే ఎప్పుడన్నా ఎదవతనం ఉంటుంది, ఎప్పుడు ఎదవుతానో లేకపోతే బయటకు వచ్చాకనే ఎదవుతాను ఉంటుంది. అందుకే ఆ షో గురించి అంతలాగా నేను ఎప్పుడు నెగిటివ్గా నేను విమర్శించేది, అందుకే ఆ బిగ్ బాస్ షోని. పక్కన నీకు పబ్లిసిటీ రావటం కోసం పబ్లిసిటీ ఉన్నోళ్ళ చుట్టూ తిరగటం, ఆ ఆర్జీవి
తోటి డాన్సులు, వాళ్ళు చేసిన వేషాలు. పాపం వాళ్ళ నాన్న బిగ్ బాసు ఈ సినిమాలు ఇవి మాకు ఇష్టం లేదు అని అన్నాడు, కానీ పాపం ఆర్జీవితో వేసిన డాన్స్ గురించి చూస్తే ఏ తండ్రికైనా, అలాంటి మధ్యతరగతి తండ్రికి అయితే మటుకు చాలా బాధకు గురవుతాడుగా, చాలా బాధకి గురవుతారు. మరి ఇలా మీరందరూ ఇట్లాంటి చేస్తూ ఉంటే ఇది కదా అసలైన క్యారెక్టర్ ఉండటం లేకపోవటం అనేది. అసలు ఎట్లా మీకు మనసొప్పుతుంది? బ్రాండెడ్ బట్టలు కావాలి, అన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్సే. ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే అది ₹1,00,000 అంట, 50,000 అంట. షూసు వేసుకునే బట్టల గురించి ఎలాగో చెప్పుకున్నాం, మేకప్లు, ఇవన్నీ అసలు మొన్ననే ఏదో బెంజ్ కార్ పక్కన నుంచొని ఫోటో పెట్టింది. ఇన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయండి? హైవేకి అలవాటు పడిపోయారు. అదే, అందుకే ఆర్థిక నేరాలకు ఆస్కారం. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఆర్థిక నేరం. ఇవన్నీ చూస్తే పోని ఎవరైనా మీకు ఇంత లగ్జరీ లైఫ్ కావాలని అనిపించింది, ఎవరైనా ఒక బాగా మీరు సంపాదించలేకపోయారు, బాగా డబ్బులు ఉన్న అతన్ని చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యారనుకోండి. ఇప్పుడు ఒకప్పుడు ఆమె పేరు అనిల్ అంబానీ పెళ్లి చేసుకున్న ఆవిడ స్ట్రీకింగ్ చేసింది, ఆవిడని పెళ్లి చేసుకున్నాడు అతను. కానీ ఆవిడ మంచి ఆర్టిస్టు, ఆమె సినీ ప్రపంచం మొత్తం వదిలేసేసి ఈ ప్రపంచంలో బతుకుతుంది, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటుంది. ఆమెకు ఆ లైఫ్ కావాలని, అంత కుబేరుడైన వ్యక్తి కావాలి అనుకుంది. అతనికి కూడా ఈమె నచ్చింది, ఈమెకు ఆయన నచ్చాడు, చేసుకుంది. ఆవిడ చక్కగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. చాలామంది సినిమా వాళ్ళు కూడా ఒకసారి ఇంక ఈ ప్రొఫెషన్ చాలు అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అవుతూ ఉంటారు. అవును. ఇదేంటి అసలు వాడికి ఎవడికో అతను ఏదో దొరికాడు ఇంతే చాలు అన్నట్లు, పిండేద్దాం అన్నట్లు 9.5 కోట్లు తీసేసుకుని టాటా పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం లేదు కాబట్టి ఇంత డ్రామా చేశారు. అంతేగా మరి, లేకపోతే అసలు ఎందుకంటే అసలు పైగా ఇంకోటి, ఈ నాటకాన్ని రక్తి కట్టించడానికి వేణుస్వామి కూడా ఉపయోగపడ్డాడు. వేణుస్వామికి జాతకాలు చూపిస్తున్నాము అని చెప్పారు, జాతకాలు బాగా కలిసినాయి అని చెప్పారు. బిగ్ బాస్తో పాటు వేణుస్వామి కూడా ఉండాల్సిందే ఈ సెలబ్రిటీస్ జీవితాల్లో, సెలబ్రిటీ జ్యోతిష్యుడిలాగా. మరి ఆయన జ్యోతిష్యం చూసి అంత బాగుంది అన్నాడంట. అంత బాగుంటే ఇంత మొదటి నష్టం ఎట్లయిందో, కేసులు పాలు ఎట్లయ్యారు, ఈ సంగతి తెలియలేదా? అందరికీ శకునం చెప్పే బల్లి కుడుతులు పడింది అన్నట్లు. లేదంటే 9.5 కోట్లలో ఆయన పాత్ర ఏంటో అదే కదా. అయితే ఆమెను కామాఖ్య టెంపుల్కి తీసుకెళ్ళి పూజలు చేయించాడంట. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, గ్లామర్ వరల్డ్ని, గ్లామర్నే పూర్తిగా నమ్ముకుంటే మటుకు ఎప్పటికైనా ఇలాంటి ఏదో ఒక దాంట్లో పడటం ఖాయం. మేడం ఇక్కడ పెడదారిని పట్టడానికి ఆ తండ్రి చెప్పిన మాటలను బట్టి తల్లే కారణం. ఇప్పుడు కాదు, ఆయన ఆక్రోశము, ఆయన ఉక్రోషము ఆయన మాటల్లో కనిపించింది. వాళ్ళ అమ్మకి తెలుసు జరిగేదంతా, మా అశుకు తెలియకపోయి, మా అశు అమాయకురాలు, వాళ్ళ అమ్మకి అంతా తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన కూతుర్ని ఆయన బాగానే వెనకేసుకొచ్చుకుంటున్నాడు. కానీ ఈ భార్య వల్ల, ఆమెకున్న డబ్బాసి వల్ల ఈ ఆడపిల్లలు అయిపోయారు అని ఆయన బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిజంగా అండి, అంత బాగా చదువుకున్న పిల్లలు, ఫారిన్ కూడా వెళ్ళి ఉద్యోగాలు వచ్చేంత పరిస్థితి ఉన్న పిల్లలు, ఉద్యోగాలు చేసిన పిల్లలు ఈ గ్లామర్ ప్రపంచానికి రాకపోతే గనక చక్కగా మంచి ప్రొఫెషనల్స్గా జాబ్ చేసుకుంటా, చూడడానికి గుడ్ లుకింగ్, మంచి ఉద్యోగం ఉంది కాబట్టి చక్కగా మంచి మ్యాచ్ వచ్చి పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు చూడండి, నేనేమి గ్లామర్ వరల్డ్ని తప్పు పట్టట్లే, మీరు గ్లామర్ వరల్డ్లో కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు, కళామ తల్లికి సేవ చేయొచ్చు, కాదని ఎవరు అనట్లా. కానీ ఈ కళామ తల్లి చెప్పలేదుగా ఇట్లాంటి మోసాలు చేయమని, ఆర్థిక నేరాలు చేయమని కళామ తల్లి చెప్పలేదుగా. అవును, ఇది నటనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది కేవలం గ్లామర్నే నమ్ముకుంటే, స్కిన్ షోనే నమ్ముకుంటే వచ్చే ఫలితం ఈ విధంగా ఉంటుంది. మనం ముందే డిసైడ్ చేసుకోవాలి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఎక్కడుంది, దాని ప్రకారం వెళ్ళాల్సిందే తప్పితే ఇలా గ్లామర్ వాళ్ళు కావాలి అనుకుని వెళితే
ఇలాగే అవుతుంది. రేపేదో మీడియా ముందుకు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెడతాము అన్నీ చెప్తాము అంటున్నారండి. ఇప్పుడు ఈలోపు ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో ఎవరో ఒకళ్ళు పరిష్కారం చేస్తారు. పోయినసారి ఏదో విఫల ప్రయత్నం హేమ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేసి సరే ఇప్పుడు నువ్వు సరే మేకప్లకో బట్టలకో బూట్లకో బ్యాగులకో అయిపోయిన ఖర్చులు అయిపోయినాయి, పబ్బులకి పార్టీలకి వాటికి అయిపోవాల్సినవి అయిపోయినాయి. సరే ఇప్పుడు ఏమున్నాయి నీ దగ్గర? ఉన్నాయన్నీ ఇచ్చేస్తా, వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, వీళ్ళ దగ్గర సగం ఏదన్నా రిటర్న్ వచ్చినా చాలు అనుకుంటారు. ఇప్పుడు ఈ జలసాలకి 1 కోటి 2 కోట్లు పోయినా కానీ మిగతా అయితే ఏమంటే కారుల రూపంలోనో ఇంటి రూపంలోనో ఉంటాయి కదా, బంగారం రూపంలోనో అవి ఇచ్చేసారనుకోండి. అది చెప్తుంది కదా, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. మరి ఏం చేస్తారు? ఇరుక్కున్నాక ఇకిలించాల్సిందే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు మరి ఇంత జరిగిన తర్వాత అసలు వీళ్ళకి రేపొద్దున వీళ్ళకి అవకాశాలు ఏంటి? ఇప్పుడు ఆ పెద్ద అమ్మాయి కూడా 50 లక్షలు తీసుకుని ఏం చేసిందో, ఆ అమ్మాయి మంచిగా ఉద్యోగం చేసుకునే అమ్మాయి అంట. అమ్మాయి గురించి కూడా చెప్తా ఉన్నాడు కదా, అసలు ఆమెకు అవసరమే లేదు, నమ్మలేకపోతున్నాను అని చెప్తున్నాడు. చూద్దాం మేడం, CCS లో ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి ఏం జరుగుతుందని ఇప్పుడు ఏదైనా మధ్యవర్తుల ద్వారా పరిష్కారం అయిపోయి సెటిల్ అయిందా సంతోషం, లేదా కానీ సామాన్య ప్రజానీకంలో ఎవరికైనా సరే ఈ గ్లామర్ వరల్డ్ పట్ల ఒక ఆశ కానీ ఆసక్తి కానీ ఇట్లాంటివి ఉంటే గనక దయచేసి వాటిని ఎంచుకోవటం అనేది మట్టుకు మీ జీవితంలో ఏదో ఒక రూపంలో మీకు అది స్కిన్ షో చేస్తే నష్టమే తప్పితే లాభం ఉండదు, మీకు గౌరవం ఉండదు సొసైటీలో. అలాగే జీవితాంతం స్కిన్ షో చేసుకుంటా బతకలేరు ఎవరైనా సరే. ఇప్పుడు సినిమాలు అనుకోండి, ఎప్పటికప్పుడుగా సినిమాలు వస్తున్నాయి అనుకోండి, ఏదో అలా ఇప్పుడు పాత రోజుల్లో చేశారు అంటే ఒక్కొక్కళ్ళు ఎన్ని సినిమాలు చేసేవాళ్ళండి. 150 సినిమాలు 200 సినిమాలు చేసిన లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడంటే వాళ్ళ కాలం తగ్గిపోయింది కానీ నిడివి తగ్గిపోయింది కానీ మరి అలాంటప్పుడు ఏమనుకుంటున్నారు వీళ్ళు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకే ఇట్లాంటి పాటలు. అందుకని ఇవి మామూలు ప్రజలకు పనికొచ్చేవి కాదు. ఇప్పుడు ఈ వీళ్ళని చూసే ఈ రీల్స్ షార్ట్స్ వీటిల్లో ఈ సబ్స్క్రిప్షన్స్ ఈ ఆడపిల్లలు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వీళ్ళు వేసి కాస్త మేకప్లు వేసుకొని ఏదో ఒకటి రీల్ తీసి పెట్టడం, ఈ రీల్స్ పిచ్చి ఇవన్నీ కూడా వీళ్ళని చూసే వీళ్ళు నేర్చుకుంటున్నారు. అందుకని ఇది కాదు, మంచిగా చదువుకోవాలి. లేదు చదువు రాకపోతే కాయ కష్టం చేసుకునైనా బతకాల్సిందే తప్పితే ఇలాంటివి కరెక్ట్ కాదు అని తెలుసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని చూసైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.